పట్టణ నడిఒడ్డున వెలసి గత 30 సంవత్సరాలుగా అశేష ప్రజానీకాన్ని తన వైపు ఆకర్షిస్తూ అనేక అద్భుతాలు చేసినటువంటి అద్భుతాల పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం నగరంపాలెం గుంటూరు మీ అందరికీ శుభాభివందనాలు అందిస్తూ ఉంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో మీ ఇంటి వద్దనే ఉండి సోషల్ మీడియా అనగా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా దివ్య బలి పూజలను, భక్తి సందేశాలను మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అందిస్తూ ఉంది. అంతోని వారి పుణ్యక్షేత్ర సోషల్ మీడియా వివరాలను ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడగలరు. సబ్స్క్రైబ్ చేసి మీ ఇంటి వద్దనే ఉండి అన్ని కార్యక్రమాలలో పాల్గొనగలరు, దేవుని దీవెనలను పొందగలరు. అత్యాధునికమైన సాంకేతిక పరికరాలతో నూతనముగా సోషల్ మీడియా స్టూడియో సెప్టెంబర్ 8వ తేదీ మరియ తల్లి జన్మదినోత్సవ మహోత్సవ సందర్భముగా ప్రారంభించబడుతూ ఉంది. ఇట్లు ప్రేమతో రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి, రెక్టర్, అంతోని వారి పుణ్యక్షేత్రం, నగరంపాలెం, గుంటూరు. బలిపీఠ సన్నిధికి రారే దైవ జనమా, దైవ వరుందగా. గంటల సుమనోహర మంజుల నాదం, ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం. గుడి గంటల సుమనోహర మంజుల నాదం, ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం. పరవశాన తరమిరారి ప్రియ క్రీస్తు సంగమ, పరమ ప్రభుని పూజ చే ముదముతో రారి. పరవశాన తరమిరారి ప్రియ క్రీస్తు సంగమ, పరమ ప్రభుని పూజ చే ముదముతో రారి. రారే దైవ జనమా, బలిపీఠ సన్నిధికి రారే. రారే దైవ జనమా, దైవ వరములుండగా దీవెనలు పొందగా. రారే దైవ జనమా, బలిపీఠ సన్నిధికి రారే. రారే దైవ జనమా, దైవ వరములుండగా దీవెనలు పొందగా. గుడి గంటల సుమనోహర మంజుల నాదం, ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం. గుడి గంటల సుమనోహర మంజుల నాదం, ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం. గుడ్ ఈవినింగ్. ఈనాటి దివ్య పూజ బలి ఒక కుటుంబానికి అంతోని వారు చేసిన మేలులకి కృతజ్ఞతగాను చెన్నుపల్లి సత్యగాయత్రికి సంతానం ఇవ్వాలి అని పోడదండ కళ్యాణిని, బాజిబాబుని, నిమ్మల రవికుమార్ని, కవితను, చెన్నుపల్లి కిషోర్ బాబుని, గాయత్రును, చెన్నుపల్లి వెంకట నరసయ్యను, కృష్ణకుమారి పిల్లలందరినీ కరోనా నుండి కాచి కాపాడమని అంతోని వారి పేరిట పూజ. నేలచూరి జ్ఞానప్రకాశరావు గారి కుటుంబం దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించినట్లును రేపటి దినము ఎన్జీ ప్రకాశరావు గారి పుట్టినరోజు సందర్భముగా దేవుడు ఇంతవరకు వారి జీవితంలో చేసిన మేలులకి కృతజ్ఞతగాను రాబోతున్నటువంటి కాలంలో కూడా వారిని దీవించి అన్ని విధాలుగా కాచి కాపాడాలని అంతోని వారి పేరిట పూజ. అంక్యం విద్యాధరికి జాండీసు నుండి, కడుపు నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కలగాలి అని అంతోని వారి పేరిట పూజ.
ఆళ్ల వెంకట సూర్యప్రసాద్ హిమబిందు మరియు వారి ఇద్దరు బిడ్డలు కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు. వారికి సంపూర్ణ స్వస్థత కలగాలి అంతోని వారి పేరిట పూజ. ఏరు చిన్నపిరెడ్డి కుటుంబములకు నిత్య సహాయమత చేసిన మేలులకి కృతజ్ఞతగాను కుటుంబంలోని బిడ్డలందరికీ మంచి ఆయురారోగ్యములు కలిగినట్లు తలంచిన తలంపు నెరవేరినట్లు చిన్న బిడ్డలైన అంతోని రాజేష్ రెడ్డి, రిషితారెడ్డి, కారుణ్య, బ్లెసిక్ రెడ్డి ఈ బిడ్డలను దీవించి కాపాడాలి అని, తల్లి దీవెనలు ఈ బిడ్డలందరిపై ఉండాలి అని ఆరోగ్యమాత పేరిట పూజ. ఏరువ రాయపురెడ్డి కుటుంబములకు నిత్య సహాయమాత చేసిన మేలులకి కృతజ్ఞతగాను కుటుంబంలోని బిడ్డలందరినీ మంచి ఆయురారోగ్యములతో జీవించాలి అని, వారు తలంచిన తలంపులు నెరవేరాలి అని, చిన్న బిడ్డలైన అంతోని రాజేష్ రెడ్డి, రిషితారెడ్డిలను దీవించాలి అని, కాచి కాపాడాలి అని ఆరోగ్యమాత దీవెనలు వీరందరిపై ఉండాలి అని ఆరోగ్యమాత పేరిట పూజ. నెలబెండ్ల దాసయ్య, వ్యాకుల మేరికి వీరి బిడ్డలు, మనవలు, మనవరాళ్లను, సిస్టర్ ఫాతిమాను దేవుడు ఇంతవరకు చేసిన మేలులకి కృతజ్ఞతగాను రాబో కాలంలో కూడా వారిని అన్ని విధాలుగా కాచి కాపాడాలి అని, చదువుతున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం రావాలి అని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలి అని, చార్లీ బాబుకు, రామిశెట్టి లూర్దు మేరికి పూర్తి స్వస్థత దయచేయాలని, చనిపోయిన తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని వ్యాకుల మాత సంతోని వారి పేరిట పూజ. గాలి లూర్దు రాజుకి ఆరోగ్యం బాగుండాలి అని, గాలి అనిల్ కుమార్, వినిలాక్షికి మంచి ఆరోగ్యం దయచేయాలని, తలంపులు నెరవేరాలి అని అంతోని వారి పేరిట పూజ. ఈరోజు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకొనుచూ ఉన్నటువంటి రామిశెట్టి దేవయ్య, రోస్ మేరీకి గడిచిన కాలమంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగాను రాబో కాలంలో కూడా దేవుడు వారిని అన్ని విధాలుగా కాచి కాపాడాలి అని, మంచి ఆరోగ్యం దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. దేవనబోయిన ప్రభాకర్ రావు, ఆనంద కుమారి, వారి కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, శాంతి, సమాధానంలో రావాలి అని, మరియు డీజే నవీన్ సక్రమైన మార్గంలో నడవాలి అని అంతోని వారి పేరిట పూజ. నెలివెళ్ళ అంజనశ్రీకి రేపు జరగబోతున్న ఇంటర్వ్యూలో దేవుడు తన ఆమెను జ్ఞానంతో నింపాలి అని, కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అని, మరణించిన నెలిబెండ్ల అర్లయ్య, అమృతమ్మ, ఆరోగ్య స్వామి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. రోసు మేరీ తలంచిన తలంపులు నెరవేరాలి అని అంతోని వారి పేరిట పూజ. మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. చుక్క పీటర్ బాలి కుటుంబంలో అందరినీ కాచి కాపాడినందుకు విన్సెంట్ పాల్ భార్య ఫిలోమినకు మంచి ఆరోగ్యం దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. గాలి లూర్దురాజు, మేరీ, సావిత్రి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం దయచేయాలని, రెడ్డిమాస్, పాల్రాజు, రాజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఉండాలి అంతోని వారి పేరిట పూజ. రెడ్డిమాస్కి త్వరగా కోలుకోవాలి అని అంతోని వారి పేరిట పూజ. గాలి బాలి, మణిదీషు, గాలి జోసఫ్, అంతోని, కీర్తన, సంతోషు, అనీషు, చేతన, భవ్యం, దీక్షిత, సాయి కిరణం, ఆయన, సాయి అభిలేషు, రక్షత, మహిమ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. ఏరువ బాలశౌరుడి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో శాంతి సమాధానం రావాలి అని, వ్యాపారం చక్కగా సాగాలని అంతోని వారి పేరిట పూజ. నెక్కంట్ల శ్లేవారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయాలి అని, వ్యాపారం బాగా సాగాలి అని అంతోని వారి పేరిట పూజ. తుమ్మ సుధీర్ రెడ్డి, వినిలా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, కృతిక్, క్రీట్ రెడ్డి, రక్షిత రెడ్డిలకు మంచి జ్ఞానం దయచేయాలి అని, తలంచిన తలంపులు నెరవేరాలి అంతోని వారి పేరిట పూజ. నెక్కంటి ప్రదీష్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేరాలి అని, చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలి అని, వ్యాపారం బాగా జరగాలి అని పూజ. శీలం నవీన్ రెడ్డి, శర్వాణి రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేరాలి అని, కుటుంబంలో వారికి ఆరోగ్యము ఉండాలి అని అంతోని వారి పేరిట పూజ. పూతోట జోజయ్య, చిన్నమ్మకు మంచి ఆరోగ్యము రావాలి అని, కుటుంబంలో శాంతి సమాధానం కలగాలి అని అంతోని వారి పేరిట పూజ. రెడ్డిమాసు దిలీష్, చైతన్య కుటుంబంలో దేవుని దీవెన ఉండాలి అని, రెడ్డిమాసు పౌలరాజు త్వరగా కోలుకోవాలి అంతోని వారి పేరిట పూజ. మోతిమేరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని అంతోని వారి పేరిట పూజ. చిట్టూరి రాఘవ, తనయ శ్రీ కుటుంబంలో దేవుని దీవెనలు ఉండాలి అని అంతోని వారి పేరిట పూజ. ఈ దివ్య పూజా బలిలో మీరందరూ కూడా మాతో ఏకీభవించి వీరి ఉద్దేశం నెరవేరాలి అని ప్రత్యేకంగా ప్రార్థించాం మనవి. త్వరలో లాక్డౌన్ ఎత్తివేయనున్న తరుణంలో దేవాలయాలు తెరుచుకొని యథావిధిగా ప్రార్థనా కార్యక్రమాలు జరగాలని, కరోనా త్వరలో అంతమై
బాధితులకు స్వస్థతా భాగ్యం చేకూరాలని పునీత అంతోని వారి ద్వారా ప్రార్థించుదాం. పూజా బలికి ముందుగా పునీత అంతోని వారి ప్రార్థన. దయచేసి మీరందరూ ఇప్పుడు నాతో పాటు చెప్పండి. దైవ మానవ ప్రేమలకును అత్యంత దైన్యమునకును నిలయమైన పునీత అంతోని వారా అద్భుతాల అంతోని వారని పేరుగాంచిన వారా దివ్యబాల యేసును మీ హస్తములందు ఉంచుకొని ముద్దుడ భాగ్యమును పొందిన వారా మా మనవులను దేవాది దేవునికి మన కోరికలను విన్నవించుకుందాం. దివ్య బాలయేసునకు విన్నవించి మా కొరకు మనవి చేయమని ప్రార్థించుచున్నాము. నీ మహత్తర శక్తి వలన పొందిన మేలులకై మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఆమేన్. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఆరోగ్య మాత మాకు మంచి ఆరోగ్యం ప్రసాదించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా వ్యాకుల మాత సంస్మరణ చేసుకుంటూ ఉన్నాము. ఆ మరియ తల్లిని వ్యాకుల మాతగా కొనియాడుతూ ఉన్నాము, స్మరించుకుంటూ ఉన్నాము, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ మరియ తల్లి అనేక పేర్లతో పిలువబడుతూ ఉంది. సాగర్ మాత అంటూ ఉన్నాము, వెలంగిని మాత అంటూ ఉన్నాము, గుణదల మాత అంటూ ఉన్నాము. మరి ఏ పేరుతో పిలువబడినప్పటికీ కూడా మనం అడగగానే ఆ తల్లి ఎప్పుడూ కూడా మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది. మన కోసము తన కుమారుడికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఈనాడు ప్రత్యేక విధంగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకు ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ అలానే అంతోని వారిని కూడా ఈనాడు స్మరించుకుంటూ ఉన్నాము. అంతోని వారి కోసము, అంతోని వారిని అందరము కూడా అడుగుదాం. మన కుటుంబాల కోసము అలానే మన బిడ్డలను ఆయనకి మధ్యస్థ ప్రార్థన ద్వారా అందరినీ కూడా దీవించాలి అని ఈనాడు దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఈనాడు దివ్యబలి పూజలు యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపాలను తప్పిదాలను ఒప్పుకుందాం. మార్చు నా యేసయ్యా, నీ పాపి హృదయం నీదు పరిశుద్ధ మందిరంగా మార్చు నా యేసయ్యా, పాపి హృదయం నీదు పరిశుద్ధ మందిరంగా విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే కల్వరిలో
మార్చు రూపునరించు నీలాగా నన్ను మార్చు 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 నా యేసయ్యా నీ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము బహున్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూలోకవాసులకు శాంతి సమాధానము భూలోకవాసులకు శాంతి సమాధానము గ్లోరియా 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 వారైన సర్వేశ్వర పరలోక మా ప్రభువా సర్వశక్తి గల పరమపిత మా మీద దయ చూపము నిన్ను వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము నిన్ను వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపము లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా ఇలలో వెలసిన మా క్రీస్తువా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా మా నేత్రములు తెరువమని నిన్ను వేడుచున్నా సకల లోకాలు ఏలు రాజా మీకే మా స్తుతి స్తోత్రములు సకల లోకాలు ఏలు రాజా మీకే మా స్తుతి స్తోత్రములు మీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నత ప్రభువా పితయైన దేవుని మహిమలు మీరు నిరంతరముందువారు నిన్ను వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము నిన్ను వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము ఆమేన్ 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 ప్రార్థించుము. సర్వశక్తి గలవో సర్వేశ్వర నీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమలో భాగస్థురాలు కావాలని నీవు నిశ్చయించితివి. అటులనే
క్రీస్తు ఈ సభ కూడా తల్లితో కలిసి క్రీస్తు శ్రమలలో పాలు పంచుకుని తద్వారా అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థురాలన్నట్లు అనుగ్రహింపుము. పునీత పాద్వాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరంలో వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసి తిని కావున క్రైస్తవ జీవిత ప్రమాణంలో ఆచరించడంలో అతను మాకు అండగా నిలిచినగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మా కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలన చేయి మా ప్రభుని మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయవచ్చున్నాము. మొదటి పఠనము. ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి స్వాస్థ్యత రక్షణకు మూలమాయెను. హెబ్రేలుకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. హెబ్రేలుకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. సహోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపశక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి స్వాస్థ్యత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హలే హల్లెలూయా 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 హలే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హలే హల్లెలూయా 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 హలే హల్లెలూయా. ప్రభు మీతో
కలుగునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. లూకా గారు వ్రాసిన సువిశేషంలోని విభాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 33వ వచనము నుండి 35వ వచనము వరకు. సిమియోను గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వాని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు వగను. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడవంచే సహోదరి సహోదరులారా, శ్రీ సభ తొలి దినాలలో రోము చక్రవర్తులు క్రైస్తవులని హింసించారు. మరి ముఖ్యముగా రోము నగరంలో క్రైస్తవులని క్రూరమృగాలకు ఆహారముగా వేసేవారు. అయితే క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి మొదట రోము చక్రవర్తి ఎవరయ్యా అంటే కాన్స్టంటైన్. ఈయన ఒకసారి యుద్ధానికి వెళ్ళే ముందు కలలో దేవుడు ఇతనికి ఒక సంకేతాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ జెండాపై శిలువ గుర్తును ఉంచుకొని నీవు యుద్ధానికి వెళితే ఆ శిలువ గుర్తు వలన నీవు యుద్ధంలో విజయాన్ని సాధిస్తావు అని తెలియచేశాడు. కలలో చెప్పిన విధముగాని తన యొక్క సైనికుల జెండాల మీద శిలువ గుర్తును వేసి ఆ శిలువ గుర్తుతో యుద్ధానికి వెళ్ళి యుద్ధములో విజయాన్ని సాధించాడు. ఎందుకని ఇతను చక్రవర్తి అయినప్పటికీ క్రైస్తవుడు అయ్యాడు అంటే ఇతని తల్లి హెలెన్ కారకురాలు, ఈమె క్రైస్తవరాలు. క్రీస్తు శకము 3వ శతాబ్దంలో ఈమె యెరూషలేముకు వెళ్ళి యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించటము ప్రారంభించినది. ఆ దేవాలయాన్ని నిర్మించటానికి వారు తవ్వుతూ ఉన్నప్పుడు 3 సిలువలు బయటపడ్డవి. ఆ 3 సిలువలు మనందరికీ తెలుసు. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అయితే ఈ 3 సిలువలలో యేసు ప్రభు మరణించిన సిలువ ఏది? ఆ సమయంలోనే మరణించినటువంటి ఒక స్త్రీ ఆ 3 సిలువలలో ఒక సిలువను తాగుట వలన, ఆ స్త్రీకి తాగించుట వలన ఆమె జీవముతోటి పైకి లేచినది. అప్పుడు అర్థమైనది ఈ సిలువ మీదనే యేసు ప్రభువు మరణించి ఉన్నాడు అని. క్రీస్తు శకము 320వ సంవత్సరము సెప్టెంబర్ 14 నుండి పరిశుద్ధ సిలువ మహోత్సవాన్ని కొనియాడటము ప్రారంభమైనది. క్రీస్తునాథు యందు మిక్కిలి ప్రియమడవంచే సహోదరి సహోదరులారా, యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించి యేసు ప్రభు మరణించినటువంటి ఈ సిలువను ఆ దేవాలయంలో ఉంచారు. అయితే కాలక్రమంలో పర్షియా రాజు వచ్చి ఆ యెరూషలేము దేవాలయం నుండి సిలువను తమ దేశానికి తీసుకొని వెళ్ళాడు. క్రీస్తు శకము 630వ సంవత్సరంలో హిరాక్లియస్ అనేటటువంటి అతను పర్షియా రాజును జయించి ఆ సిలువను యెరూషలేముకు తీసుకొని వచ్చి ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో ఆ సిలువను ఉంచటానికి తన రాజవస్త్రాలతోటి ఆ సిలువను మోయటానికి ప్రయత్నించాడు. కానీ ఆ సిలువని మోయలేకపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నారు, యేసు ప్రభు ఈ సిలువను రక్తమూడినటువంటి దుస్తులతోటి మోసి ఉన్నాడు, నీవు రాజవస్త్రాలతోటి ఈ సిలువను మోయగలవా అని అంటే అతనికి అర్థమైనది. ఒక బిచ్చగాని వలె దుస్తులని ధరించి ఆ బిచ్చగాని దుస్తులతోటి యేసు ప్రభు యొక్క సిలువను మోసుకొని యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించి ఉన్నాడు.
కాలక్రమేణా ఆ సిలువలో ఉన్నటువంటి భాగాలని ప్రపంచ నలుమూలలకు కూడా తీసుకొని వెళ్ళారు. ఆ సిలువలో ఉన్నటువంటి ఎక్కువ భాగాలని రోము నగరానికి తీసుకొని వెళ్ళి ఇప్పుడు రోము నగరములో పరిశుద్ధ సిలువ చర్చిలో ఉంచబడినది. ఎందుకు సిలువకు ఇంత ప్రాముఖ్యత ఉన్నది? ఎందుకు శ్రీ సభ ప్రత్యేక విధముగా పరిశుద్ధ సిలువ విజయోత్సవం అనేటటువంటి పండగను కొనియాడుతూ ఉన్నది అంటే యేసు ప్రభు ఈ సిలువ మీద మరణించి ఉన్నాడు. అయితే ఏమిటి అసలు ఈ సిలువ మరణం అనేది ఎక్కడ ప్రారంభమైనది? యేసు ప్రభు మొదటివాడు ఆఖరివాడ సిలువ మీద మరణించటానికి అంటే ఆయన మొదటివాడు కాదు, ఆఖరివాడు అంతరికంటే కూడా కాదు. ఈ సిలువ మరణం అనేది పర్షియా దేశస్థులు ప్రారంభించి ఉన్నారు. వారి యొక్క భావము ఏమిటి అంటే నేరస్తుల యొక్క రక్తం అనేది అపవిత్రమైనది. ఆ అపవిత్రమైనటువంటి నేరస్తుల రక్తము భూమి మీద పడి భూమి అపవిత్రమ కావటం ఇష్టం లేక వారిని భూమికి కొంత ఎత్తులో పైకి ఎత్తి ఆ భూమి మీద పైన చంపాలని చూసేవారు. ఇది పర్షియా దేశస్థులు ప్రారంభించారు. అయితే పర్షియా దేశస్థులను జయించినటువంటి అలెగ్జాండర్ గ్రీకులు వారు కూడా ఈ సిలువ మరణాన్ని నేరస్తులకు విధించడము ప్రారంభించి ఉన్నారు. గ్రీకుల తర్వాత అప్పటి ప్రపంచాన్ని పాలించిన వారు రోమేయులు. యేసు ప్రభు కాలంలో యోధాను అప్పటి ప్రపంచాన్ని పాలించిన వారు రోమీయులు. వీరు కూడా రోము పౌరులు కాని వారికి మరణ శిక్షను ఈ సిలువ మరణం ద్వారా విధించేవారు. యేసు ప్రభు యూదుడు, ఆయన రోము పౌరుడు కాదు. అందుకే యేసు ప్రభుకు మరణ శిక్షను ఈ సిలువ మరణం ద్వారా విధించి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడవంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో సిలువ మీద మరణించిన వారిని గురించి చాలా ఒక విధముగా కించిత్తు అవమానకరముగా వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. చెట్టుకు వేలాడతీయబడిన ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు. ఎవరు చెట్టుకు వేలాడదీయబడుతూ ఉన్నాడు, ఎవరైతే శాపగ్రస్తులు అటువంటి వారే చెట్టుకు వేలాడదీయబడుతూ ఉన్నాడు. అయితే ఈ శాపగ్రస్తుడు యేసు ప్రభు కూడా చెట్టుకు వేలాడతీయబడి ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఎంజిన మాకు మీద సిలువ మీద మరణించి ఉన్నాడు. అయితే పౌలుడు అంటూ ఉన్నాడు, దీనిని తీసుకొని అంటూ ఉన్నాడు, దేవుడు మనందరినీ కూడా శాపము నుండి ముక్తి చేయటానికి యేసు ప్రభుని ఒక శాపముగా మార్చి ఉన్నాడు అని గలతీలకు వ్రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడుతూ ఉంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సిలువ మీద ఆనాటి భావము ప్రకారము సిలువ మీద మరణించినటువంటి వ్యక్తి ఏ విధముగా దేవుని కుమారుడు కాగలడు? ఎందుకంటే శాపగ్రస్తులు సిలువ మీద మరణించిన వారు, చెట్టుకు వేలాడతీయబడిన వారు శాపగ్రస్తులు. ఇటువంటి శాపగ్రస్తుడు, ఇటువంటి అవమానకరమైనటువంటి సిలువ మరణాన్ని పొందినటువంటి వ్యక్తి ఏ విధముగా దేవుని కుమారుడు కాగలడు? ఏ విధముగా ఆయన మనందరికీ రక్షకుడు కాగలడు అని ఆనాడు అప్పటి ప్రజలు భావిస్తూ ఉండేవారు. అందుకే పౌలు గారు కొరంతీలకు రాసినటువంటి లేఖ 1 కొరంతి 1వ అధ్యాయము 23 నుండి 24 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకముకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ సిలువ మరణం అనేది యూదులకు ఆటంకము, అన్యులకు అవివేకము. ఎందుకని యూదులకు ఆటంకము అంటే యూదులకి దేవుడనేవాడు శక్తిమంతుడు, దేవుడనేటటువంటి వాడు మహాశక్తిమంతుడు. అటువంటి దేవుడు ఏ విధముగా సిలువ మీద ఒక శక్తుడిగా మరణించగలడు? ఏ విధముగా సిలువ మీద ఒక బలహీనుడిగా మరణించగలడు? వారు ఐగుప్తు దేశం నుండి తమను విడిపించటానికి మోయిజు ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను వారు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండేవారు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని దేవుడు నడిపించి ఉన్నాడు. ఇది దేవుడనేవాడు. దేవుడనేవాడు తమ కోసము, తమ రక్షణ కోసము గొప్ప కార్యాలను చేస్తాడు. అటువంటి భావంతో ఉన్నటువంటి యూదులు సిలువ మీద మరణించినటువంటి యేసు ప్రభు దేవుని కుమారుడు ఎలానో అర్థం చేసుకోవటము కష్టమైనది. ఇక అన్యులకి అవివేకము. ఎందుకని అవివేకము? అన్యుల గ్రీకుల ఆలోచన ప్రకారము ఎవరైతే తెలివి తక్కువ వాడో అటువంటి వాడే బాధపడతాడు, అటువంటి వాడే బాధపడతాడు. మరి యేసు ప్రభు బాధపడ్డాడు.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడు వంటి సహోదరి సహోదరులారా, అందుకే పౌలు గారు 1 కొరింథీ 1 అధ్యాయము 25వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, దేవుని అవివేకము మానవుని వివేకము కంటే కూడా గొప్పది, దేవుని బలహీనత మానవుని శక్తి కంటే కూడా గొప్పది. మన జీవితంలో మనము కూడా మన సిలువను ఎత్తుకొని యేసు ప్రభుని అనుసరించాలి అని దేవుడు యేసు ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే ఎవరు ఇష్టపడతారు? మన జీవితంలో కష్టాలను కానీ, బాధలను కానీ, శ్రమలను కానీ ఎవరు ఇష్టపడతారు? మనందరం కూడా ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ శ్రమలు లేకుండా జీవించాలని కోరుకుంటాం. అయితే యేసు ప్రభు మనల్ని మన యొక్క సిలువను ఎత్తుకొని తనను అనుసరించమంటూ ఉన్నాడు. ఈ సిలువ ద్వారానే యేసు ప్రభు విజయాన్ని సాధించి ఉన్నాడు. ఎవరి మీద విజయాన్ని సాధించి ఉన్నాడు? ఈ సిలువ ద్వారానే ఆయన సాతాను మీద, పాపము మీద, మరణము మీద విజయాన్ని సాధించి ఉన్నాడు. దీనివల్లనే పౌలు గారు పలుకుతూ ఉన్నాడు, ఆయన కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖ 1 కొరింథీ 2వ అధ్యాయము 2వ వచనంలో, నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును అందుమును ముఖ్యముగా శిలువ పైన ఆయన మరణమును గూర్చి తప్ప మరేమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. 1 కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 2వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు పౌలు గారు శిలువ మరణ రహస్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ క్రీస్తు శకము 51-52 సంవత్సరాలలో వ్రాసి ఉన్నాడు. అప్పుడే ఆ ప్రజలకు, అప్పుడే ఆ ప్రపంచానికి శిలువ మీద ఘోరముగా బలహీనుడుగా మరణించినటువంటి వ్యక్తి ఏ విధముగా దేవుని కుమారుడు కాగలడు, ఏ విధముగా ఆయన రక్షణాన్ని ఈ శిలువ ద్వారా మనకు ఇచ్చాడు అనేది వారందరికీ కూడా అనుమానకరముగా ఉన్నది. అందుకే ఈ 2 అధ్యాయాలలో 1 కొరింథీ 1-2 అధ్యాయాలలో పౌలు గారు దీనిని వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క బలహీనత మానవుని యొక్క శక్తి కంటే గొప్పది, దేవుని యొక్క వివేకము మానవుని యొక్క జ్ఞానము తెలివి కంటే కూడా గొప్పది. అందుకే తెలివి కల్లవారిని లేదు శక్తివంతులని సిగ్గుపడేటట్లు చేయటానికి దేవుడు ఈ శిలువ మరణాన్ని ఎంచుకున్నాడు. ఈ శిలువ ద్వారానే దేవుడు మానవులందరికీ కూడా, మనందరికీ కూడా రక్షణాన్ని కలగచేసి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చదువుతూ ఉన్నాం, ఇదిగో ఆ ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యావే దేవునికి వ్యతిరేకముగా గొనిగినప్పుడు ప్రభు వారి మధ్యలోకి సర్పాలని పంపించి ఉన్నాడు. వారని కాచు వేసి ఉన్నాయి. వారందరూ మరణిస్తూ ఉంటే మరలా మోయిజు ద్వారా యావే దేవుణ్ణి ప్రార్థిస్తే యావే దేవుడు ఒక కంచు సర్పాన్ని పైకి ఎత్తమన్నాడు. ఎవరైతే పాము కాటికి గురి అవుతూ ఉన్నారో ఆ సమయంలో ఎవరైతే ఆ కంచు సర్పము వంక చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు. అదే విధముగా యేసు ప్రభువే నికోదీముతో పలుకుతూ ఉన్నాడు, ఏ విధముగా ఎడారిలో మోయిజు కంచు సర్పాన్ని పైకి ఎత్తి ఉన్నాడు, అదే విధముగా మనుష్య కుమారుడు కూడా సిలువ మీద పైకి ఎత్తబడాలి. ఎవరైతే విశ్వాసముతో ఆ సిలువ వంక చూస్తూ ఉన్నారో వారు సాతాను, పాపము, మరణము అనేటటువంటి పాము కాటికి గురి అయినప్పుడు వారు విశ్వాసముతో ఆ సిలువ వంక చూస్తే వారందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు. అందుకే క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడ వంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు కష్టాలను పంపించాడు అని కానీ, బాధలను పంపించాడు అని కానీ, శ్రమలను పంపించాడు అని కానీ లేదు, మన జీవితంలో సిలువను మోసుకొని యేసు ప్రభువును అనుసరించవలసి వచ్చినప్పుడు కానీ మీరు దేవునికి వ్యతిరేకముగా గొనగబాకండి, మీరు చింతించమాకండి. ఈ సిలువ ద్వారా మనము యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకుంటున్నాం. ఈ సిలువ ద్వారా మనకి రక్షణము పొందబోతూ ఉన్నది. అందుకే యేసు ప్రభు ఈ సిలువను గురించి పౌలు గారు 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, నశిస్తూ ఉన్న వారికి సిలువ మరణం గురించిన సందేశము అర్థరహితమైనది, కానీ రక్షింపబడే వారికి అది దేవుని శక్తి. మనం
మన జీవితాల్లో ఎందుకు శ్రమలని, కష్టాలని, బాధలని ఇష్టపడం? ఎందుకంటే మనము సుఖించాలనుకుంటాం, భోగాలని అనుభవించాలి అనుకుంటాం, మనం ఎప్పుడు కూడా హాయిగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. అందుకే మనలో చాలామంది చాలా సందర్భాలలో యేసు ప్రభు యొక్క సిలువకు శత్రువులుగా జీవిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 18-19 వచనాల్లో క్రీస్తు మరణానికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఎవరు వారు? కన్నీటితో మరలా చెబుతూ ఉన్నాను, అట్టి వారికి మిగిలినది వినాశనమే, వారికి శరీర వాంఛలే దైవము. ఇక్కడ ఉన్నది అసలు కిటుకు. ఎందుకంటే మనము హాయిగా తినాలి అనుకుంటాం, తాగాలి అనుకుంటాం, సుఖించాలి అనుకుంటాం, ఏ నొప్పి లేకుండా ఉండాలి అనుకుంటాం, శరీరముగా సౌఖ్యముగా ఉండాలి అనుకుంటాం. అటువంటి మన జీవితంలోకి అకస్మాత్తుగా ఒక అవమానము కానీ, లేదు అకస్మాత్తుగా ఒక బాధ కానీ, కష్టము కానీ, శ్రమలు కానీ వచ్చినప్పుడు తట్టుకోలేం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ముఖ్యం మన శరీర సౌఖ్యమే. ఇటువంటి వారికి సిలువ సందేశం అనేది అర్ధరహితమైనది. కానీ దేవుణ్ణి విశ్వసించే వారికి తమ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దాని ద్వారా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు, తనకు దగ్గరగా చేర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సిలువ ద్వారానే యేసు ప్రభు మనందరినీ కూడా రక్షించి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 50వ వచనం, యేసు ప్రభు సిలువ మీద ఏ విధముగా మరణించి ఉన్నాడు, ఆ యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని వీడాడు. ఇది ఎటువంటి కేక? ఏ విధముగానైతే స్త్రీ ప్రసవ వేదన పడుతూ, ఏ విధముగానైతే స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఒక బిడ్డకు జన్మనిస్తూ ఆమె కేక వేస్తూ ఉందో, అటువంటి కేక యేసు ప్రభు సిలువ మీద వేసి ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా ఒక ప్రసవాన్ని ఇస్తూ ఉన్నాడు, జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, జన్మని ఇస్తూ ఉన్నాడు. మనకు జన్మని ఇవ్వటానికి ఆయన సిలువ మీద ప్రసవ వేదన వలె ఒక కేక వేస్తూ ఉన్నాడు. పేతురు గారు తాను వ్రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనము, మనము పాపానికి మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపమును తనపై ఉంచుకొని సిలువపై మోశాడు. ఇది దీని అర్థం. ఎందుకు ఆయన సిలువను మోశాడు? యూదులకు ఆటంకము, అన్యులకు అవివేకమైనటువంటి సిలువను ఎందుకు మోశాడు ఆయన? ఏమిటి ఆయన తన మరణం ద్వారా మనకు జీవము ఇచ్చుట అంటే ఏమిటి? మనము పాపానికి మరణించాలి, దేవుని కోసం మనము జీవించాలి. ఆయన పొందిన గాయాలచే మనందరము కూడా స్వస్థత పొందుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో అనేక విషయాల గురించి చింతిస్తూ ఉంటాం. భార్య గురించి, భర్త గురించి, తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి, బంధుమిత్రుల గురించి, మన గురించి. చిన్న నొప్పి వచ్చినా, చిన్న కష్టము వచ్చినా ఏడుస్తాం, విలపిస్తాం. కానీ ఎప్పుడైనా నీ కోసము, నా కోసము సిలువ మీద మరణించి అనేక బాధలను, అంత బాధను అనుభవించినటువంటి యేసు కోసము ఏడ్చావా? యేసు కోసం మనలో ఎంతమంది ఎన్నిసార్లు ఆ సిలువ వంక చూస్తూ, ఓ యేసయ్యా నీవు నా కోసం ఇంత సిలువ వేదన పొందావే అని ఏడ్చావా? ఏదో వస్తున్నాం, చూస్తున్నాం, ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాం, కానీ ఆ సిలువ వంక చూసి ఆయన పొందినటువంటి బాధని ఇక్కడ ఎప్పుడైనా అనుభూతిని పొందావా? ఏ విధముగానైతే నీ అనుకున్న వారు బాధపడుతూ ఉన్నప్పుడు నీవు విలపిస్తావే, అటువంటి ఆ విలాపన నీ హృదయంలో ఎప్పుడైనా పొందావా? అసీసీపుర ఫ్రాన్సిస్ వారి జీవితంలో పునీతుడు ఆయన జీవితంలో చెప్పబడుతూ ఉంది, ఆయన కొన్ని సందర్భాలలో రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడట. ఒకసారి ఎవరో అడిగారు, ఎందుకు తండ్రి గారా మీరు రాత్రి వేళలో కొన్నిసార్లు బయటకు ఒక్కడివే వెళ్ళి ఏడుస్తావు అంటే, అయ్యా నేను యేసుప్రభు యొక్క శ్రమల గురించి తలంచుకొని ఏడుస్తూ ఉన్నాను అంటాడు. చూడండి, అందుకే యేసుప్రభు యొక్క శ్రమల మీద, సిలువ మరణం మీద ఆయనకున్నటువంటి భక్తి విశ్వాసాలను చూసి దేవుడు ఆయనకు పంచగాయాలను ఇచ్చాడు. 2 చేతులు, 2 కాళ్ళు ప్రక్కన పంచగాయాలను ఇచ్చాడు. ఈ పంచగాయాల ద్వారా ఆయన యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకున్నాడు.
చాలామంది పునీతులకి ఇటువంటి పంచగాయాలను ఇచ్చాడు. మనకి ఆ పంచగాయాలు వద్దులే, ఎందుకంటే మనకి కష్టం వద్దు, నొప్పి వద్దు. దేవుని వద్దకు వస్తాము అంటే ఉన్న కష్టాన్ని తీసివేయమని అడగటానికి వస్తామే, కానీ ఏ కష్టాన్ని వదిలించుకోవటానికి దేవుని వద్దకు వస్తామో మరలా ఆ కష్టాన్ని తగిలించుకొని ఎందుకు వెళతాం? మనకు వద్దు అది. కనీసం ఆ నొప్పి లేకపోయినా యేసు ప్రభు యొక్క శిలువ వంక చూసి ఎప్పుడైనా కన్నీరు కార్చండి, ఎప్పుడైనా విలపించండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, వారు కత్తితో పొడిచిన వారి వంక చూస్తారు, ఏకైక కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు విలపిస్తారు. విలపించామా ఎప్పుడైనా? డెయింట్ అనేటటువంటి ఆంగ్ల కవి ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు. వాట్ డు యూ వీప్ ఎట్ ఇఫ్ యూ డు నాట్ వీప్ ఎట్ దిస్ అంటాడు ఆయన. ఈ డెయింట్ అనేటటువంటి ఆంగ్ల కవి యేసు ప్రభు యొక్క శ్రమలను గురించి విలపించకపోతే ఇక నీవు దేన్ని గురించి విలపిస్తావు? మనలో చాలామంది మీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సినిమా వచ్చింది, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ సినిమా చూస్తే ఇంత ఘోరముగా యేసు ప్రభు హింసించబడ్డాడా? కొరడా దెబ్బలు అనేవి, ఆ కొరడా దెబ్బలకు వచ్చేటప్పుడు ఆ కొరడాలకి సీసము, ఇనప గుళ్ళు ఉంచబడినటువంటి చివరలు ఉండేవి. ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు అవి ఆయన శరీరంలోకి చొచ్చుకొని పోయి ఆయన రక్త మాంసాన్ని చీల్చివేసేవి. అది మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతూ ఉంది. ఇది ఎక్కువగా చూపించారు. యేసు ప్రభు అనుభవించిన బాధల కంటే కూడా ఎక్కువగా చూపించారు అన్న విమర్శ వచ్చింది ఆ సినిమా తీసినటువంటి తొలి దినాలలో. వారు ఎక్కువగా ఏమి చూపించాల, జరిగిన దానిని వాస్తవానికి చాలా దగ్గరగా చూపించారు. ఏ విధముగా యేసు ప్రభు యొక్క శ్రమలు అనేవి, ఆ కొరడా దెబ్బలు కానీ, ఆ సిలువలు, ఆయన మేకులు కానీ కొట్టబడినప్పుడు ఏ విధముగా ఆయన యొక్క శరీరంలోకి చొచ్చుకొని పోయి ఆయన రక్త మాంసాలని చీల్చి బయటకు ఈడ్చినవో ఆ సినిమాలో చక్కగా చూపించి ఉన్నారు. దాని గురించి కూడా ఒక వ్యక్తి ఈ విధముగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి ఏ వ్యక్తి కూడా యేసు ప్రభుని ప్రేమించకుండా ఉండలేడు. ఇది అంతా నా కోసం కదా. విలపించామా? అయితే క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు నేను, ప్రపంచము లేదు, యేసు ప్రభు సిలువ వేయబడిన నాటి నుండి ఈనాటి వరకు ఎవరైనా యేసు ప్రభు యొక్క సిలువను చూసి, శ్రమలను చూసి విలపించారో లేదో తెలియదు, కానీ ఒక వ్యక్తి మాత్రము విలపించినది. ఆమె యొక్క హృదయము రంపపు కోతకు గురి అయినది. అదే ఈనాడు మనము సెప్టెంబర్ 14న సిలువ మహోత్సవాన్ని జరుపుకొని సెప్టెంబర్ 15న ఈ రోజున వ్యాకుల మాత మరియ తల్లిని వ్యాకుల మాతగా మనము స్మరిస్తూ ఉన్నాం. సిమియోను బాలయేసును దేవాలయముకు తీసుకొని వచ్చినటువంటి మరియ తల్లిని చూసి ఒక ఖడ్గముని హృదయముకున్న దూసుకొని పోతుంది. యోహాను వ్రాస్తూ ఉన్నాడు 19వ అధ్యాయము 25వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం. యేసు సిలువ చెంత ఆయన తల్లి ఇతర స్త్రీలు నిలుచొని ఉన్నారు. దీని గురించి వ్యాఖ్యానిస్తూ ద్వితీయ వాటికన్ మహాసభ లోమన్ జెన్సిమ్ అనేటటువంటి డాక్యుమెంట్లో ఈ విధముగా ప్రస్తావించబడుతూ ఉంది, రాయబడుతూ ఉంది. సిలువ చెంత నిలుచొని ఉన్నటువంటి మరియ తల్లి తన బిడ్డను, తన కుమారుణ్ణి దేవునికి బలిగా సమర్పించింది. బిడ్డను బలిగా సమర్పిస్తూ తనను తాను బలిగా సమర్పించుకున్నది. సిలువపై నుండి వంచినటువంటి తల నుండి ఆయన కనులు సిలువ కింద నిలుచొని పైకి చూస్తూ ఉన్నటువంటి మరియ తల్లి కనులతోటి కలుసుకున్నాయి. ఆ తల్లి కొడుకులు ఇరువురు కూడా మానవాళి రక్షణ కోసం, మనందరి రక్షణ కోసం ఆ ఇరువురు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ బాధని వారు తిరస్కరించలేదు. ఇరువురు కూడా తిరస్కరించలేదు. విశ్వాసపాత్రతగా దేవునికి సమర్పించినది. ఆమె తన యొక్క విశ్వాసమునందు నెగ్గినది. అందుకే ఈనాడు మనము ఆమెను వ్యాకుల మాతగా కొనియాడుతూ ఉన్నాం. ఇక అంతోని వారి వద్దకు వద్దాం. సిలువను గురించి కొద్దిగా తెలుసుకొని ఉన్నాం. ఆ సిలువ చెంత నిలుచొని ఉన్నటువంటి మరియ తల్లి యేసు ప్రభు యొక్క శారీరక బాధలన్నిటినీ, ఆ సిలువ నొప్పులన్నిటినీ తన హృదయంలో ఏ విధముగా భరించిందో కొద్దిగా
ధ్యానించుకొని ఉన్నాం. ఇక అంతోని వారు, ఈయన అసీసిఫుర ఫ్రాన్సిసు సభకు చెందినటువంటి వాడే. ఆయన మరి సిలువను ఎలా తీసుకున్నాడు? ఆయన గురు విద్యార్థిగా పోర్చుగల్లో కొయింబ్రా అనేటటువంటి పట్టణంలో గురు విద్యార్థిగా విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఆ పోర్చుగల్ రాజుకి పోపు గారికి మనస్పర్ధలు వచ్చినవి. ఆ పోర్చుగల్ దేశమంతా కూడా 2 వర్గాలుగా చీలిపోయినవి. ఒక వర్గము రాజు వైపు ఉంటే ఇంకొక వర్గము పోపుగారు వైపు ఉన్నది. రాజుగారి పేరు 2వ అల్ఫోన్స్ రాజు, అప్పటి పోపుగారి పేరు 3వ ఇన్నోసెంట్ పోపుగారు. ఏ గురు విద్యాలయంలోనైతే ఈ అంతోని వారు గురు విద్యను అభ్యసిస్తూ ఉన్నారో ఆ గురు విద్యాలయ అధికారి కూడా రాజు వైపు ఉన్నాడు. ఏమి చేయాలి ఈయన? పోపు గారికి విధేయతగా ఉన్నాడు. ఆయన ఈ విధముగా ఈ సంఘర్షణ సంక్లిష్ట పరిస్థితిని గురించి ఏ విధముగా ఎదుర్కొన్నాడో ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు. ఇదిగో సిలువపై తన చేతులను విశాలముగా చాచిన క్రీస్తు తనను ఆశ్రయించే భక్త జనులను తన రెక్కల మాచున చేర్చుకొని కాపాడతాడు. అలాగే తన పవిత్ర గాయాలలో దాచి మనలను దుష్టశక్తి సైతాను దాడుల నుండి రక్షిస్తాడు. ఆయన యేసు సిలువ వంక చూస్తూ ఆ సిలువ శ్రమలని మరణాన్ని ధ్యానిస్తూ తన యొక్క సంఘర్షణ సమయంలో శోధన సమయంలో విజయాన్ని సాధించి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మన జీవితంలో దేవుడు పంపించేటటువంటి శ్రమల గురించి కానీ అవమానాల గురించి కానీ కష్టాల గురించి కానీ గొనగకుండా వాటిని సంతోషంతో స్వీకరించి వాటిని రక్షణ సాధనాలుగా మార్చుకుందాం. పునీత ఆండ్రూ గారు, ఆంద్రేయ గారు, రాయప్ప గారి అన్న, ఈయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడటానికి ముందు ఈ విధముగా అంటూ ఉన్నాడు: ఓ సిలువ నీకు వందనం, నీ ద్వారా దేవాది దేవుడు రక్షణ తెచ్చాడు. నీ ద్వారా క్రీస్తు శత్రువుల మీద విజయాన్ని సాధించాడు. భూమి మీద నాటబడినను నీ ఫలము పరలోకములో ఉంది. నీ నామములోని అన్ని వస్తువులు పరిపూర్ణతను పొందుతాయి. నీ రహస్యము నాకు తెలుసు అని సంతోషముగా యేసు కోసము సిలువ మరణాన్ని పొంది ఉన్నాడు. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలోండి లేచెను. పరలోకముకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి, ఆమేన్. ఏమి అర్పింతును దేవా, నేనేమి సమర్పింతును, నా సర్వము నీవు సగిన వరములేగా. అర్పింతును దేవా, నా సర్వం నీవసగి వరములీగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీవసగి వరములీగా. కన్న తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికిన తండ్రి నీకు నేను ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీవసగిన వరములీగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీవసగిన వరములీగా. సహోదరి సహోదరులారా,
నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాల్వాపురి అంతోని వాళ్ళు పాత మనుషులు నాశనము చేసి నిన్ను పోయే నూతన వ్యక్తిని సృజింప చిత్తగించిదివి. అతడి వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యంగా సమాధాన బలిగా అర్పింపగలుగుతుందిగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను దుర్గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పవన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చుటను నీకు కృతజ్ఞతా వందము చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడవక ధన్యులైన అపోస్తల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచూ ఉన్నావు. నీవు నియమించినటువంటి కాపర్ల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందుకు మార్గం చూపుచూ ఉన్నావు. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనలతో అధిపతులతో పల్లవ దళములన్నిటితో ఏకీభవించి మీ మహిమ గీతంతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నీ స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయముని సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించడకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఏలిన వారు ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగనే భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శ్రీవ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేయించేదును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిశుభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మర్మ ద్వారా నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీరక్తంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లు దయచూపుడు. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత యేసేపుతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజాబలను సమర్పిస్తూ మీ కృపావరణ కోసమై ప్రార్థిస్తున్న వారందరి మనలను ఆలకించి వా కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి సకల ఆపదల నుండి వారిని కాపాడండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజాబలను సమర్పిస్తున్న కుటుంబంలో చనిపోయిన వారందరినీ, నీ ప్రేమయందు ఈ లోకమున వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శిశుప విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుడు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తము నిత్య జీవితాన్ని ప్రసాదించును గాక. ఆమేన్. తరలిరారే తండ్రి విందు కనివి తీరగ భక్తులారా, కదలిరారే తండ్రి పొందుకు కల్లడిన బిడ్డలారా. కదలిరారే తండ్రి విందు కనివి తీరగ భక్తులారా, కదలిరారే తండ్రి పొందుకు కల్లడిన బిడ్డలారా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సెయింట్ ఆంటోనీ ష్రైన్ గుంటూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా
సెయింట్ ఆంటోనీ ష్రైన్ గుంటూరు ఫేస్బుక్ ఐడి ద్వారా పునీత అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ దివ్య పూజాలను వీక్షిస్తూ పాల్గొంటూ ఉన్నటువంటి అద్భుతాల అంతోని వారి భక్తులారా, ఈనాడు మనకి తన కెమెరా ద్వారా గత 3 వారాల నుండి తన కెమెరా ద్వారా మనకి సహాయపడుతూ ఉన్నటువంటి ఏరువ బాలేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు మరియు దీవెనలు. ఇక మరలా దివ్య పూజ బలి వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకి ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇదే ఫేస్బుక్ ఐడి ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారము చేయబడుతూ ఉంది. ఇక అద్భుతాల అంతోని వారి ద్వారా తమకు జరిగినటువంటి మేళ్ళ గురించి వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పేరు కోడీశ్వరి, వారి తమ్ముడు 10వ తరగతి పాస్ అవ్వాలని ఈ దేవాలయంలో అంతోని వారిని ప్రార్థించగా అతను అంతోని వారి యొక్క వేడుదల వలన పాస్ అయ్యాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అద్భుతాలు అంతోని వారి ద్వారా తమకు జరిగినటువంటి మేలుకు గాను అంతోని వారికి ధన్యవాదాలని చెల్లిస్తూ ఉన్నారు. ప్రార్థించుము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిత్య రక్షణ ప్రసాదము స్వీకరించి నిన్ను దేవునితో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియు మాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధను స్మరించుకొనొచ్చు. క్రీస్తు శ్రమలలో లోపించిన వారిని శ్రీ సభ తరపున మేము పరిపూర్తి చేయగలుగుగాక. ఆధ్యాత్మికంగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గంలో నడిపింపమని ప్రార్థించుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ యొక్క సహాయం అందచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయ మాత మాకు సహాయం చేయండి. పిత పుత్ర పవిత్ర